రైట్. చెప్పండి బ్రో. ఫస్ట్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్, యా మీరెవరు, మీరు ఏం చేస్తూ ఉంటారు, మీ గురించి చెప్పండి. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఎఫర్ట్ తీసుకొని నాకు మీరు ఇంత ప్రిపేర్ అయ్యి ఉంటారు, ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ. సో యా, పుట్టింది పెరిగింది అంతా వైజాగే. చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్, స్కూలింగ్ అంతా అక్కడే. ఎప్పుడైతే ఇంకా ఫిలిం మేకర్ అవుదామని డిసైడ్ అయ్యానో అప్పుడు ఇంకా హైదరాబాద్ వచ్చిపోతుండేవాడిని. 2019 ఈ టైంలో వచ్చిపోతుండేవాడిని. ఎప్పుడైతే నా ఫీచర్ ఫిలిం చేద్దాం అని ఫస్ట్ స్క్రిప్ట్ రాసుకున్నానో అప్పుడు ఇంకా పర్మనెంట్గా హైదరాబాద్ వచ్చేసి 2022 నుంచి 3 years నుంచి ఇంకా ఎక్కడే ఉంటున్నా ప్రాపర్గా. సో అది గొప్ప చెప్పుకునేంత గతం ఏం కాదు, అందరిలాగానే సినిమాలు చూస్తూ పెరిగాం. ఫ్యామిలీ చాలా చిన్న ఫ్యామిలీ. చంద్రకు ఉన్నట్టే, చంద్రలహరిలో చంద్రకు ఉన్నట్టే చిన్న చిన్న చింతలున్న చిన్న కుటుంబం. మా నాన్న, నేను, తమ్ముడు. అమ్మ అంగన్వాడీ టీచర్, డాడీ కార్పెంటర్, తమ్ముడు డైటీషియన్, ఇంకా నేను ఖాళీ రైటర్. బుక్ గురించి చెప్పండి, చంద్రలహరి గురించి. బుక్ గురించి చెప్పే ముందు ఈ స్టోరీ టెల్లింగ్ వైపు ఎందుకు వచ్చానో చెప్పాలి. ఒక మూమెంట్లో అనిపించింది కథ అయితే చెప్పాలి. ఎంతో వేదనలో ఉన్నాయి జీవితంలో అన్ని విధాల. ఒకనొక పీరియడ్లో ఒక కథ చెప్పాలి, జనానికి కాదు నాకు నేను చెప్పుకోవడానికి ఒక కథ కావాలి అన్నప్పుడు ఒక కథ రాసుకున్నాను. దాని ప్లాట్ఫామ్ ఏంటి ఇదేమీ నాకు తెలియదు. బట్ రాసుకున్న తరువాత నా లోపల ఉన్న బరువు అంతా ఆ కాగితం తీసేసుకొని దాని తేలికతనాన్ని నాకు ఇచ్చినట్టు అనిపించింది. అప్పటి నుంచి ఆ ప్రాసెస్ని ఇష్టపడేవాడిని. కథ రాయడం, ఆ వేదనని రాయడం, బాగా హ్యాపీగా అనిపించిన రాయడం. డైరీ రాసి అలవాట్లేదు. ర్యాండమ్గా ఒక పేపర్ ఏదన్నా దొరికితే తీసుకొని ఆ టైంకి పెన్సిల్ ఉంటే పెన్సిల్, పెన్ ఉంటే పెన్తో రాసేసేవాడిని. ఫ్రెండ్స్ తక్కువ, చిన్నప్పటి నుంచి బాగా ఫ్రెండ్స్ తక్కువ. చాలా చాలా క్లోజ్డ్ సర్కిల్ అది. ఉన్న వాళ్ళంతా మంచి ఫ్రెండ్స్. సో ఎక్కువ టైం అంతా పేపర్స్తోనే గడిపేవాడిని. ఈ రాయడం నచ్చినప్పటి నుంచి చదవడం ఇంకా బాగా నచ్చేది. కరెక్ట్గా అదే టైంలో నేను ఈ చంద్రలహరిలో ఒక చోట అన్నట్టుగా అవసరమైన పుస్తకం, అవసరమైన సందర్భాన, అవసరమైన చేతిని దానంతటా అదే వెతుక్కుంటూ వస్తుంది అన్నట్టు శ్రీశ్రీ వచ్చాడు, చేతిలో పడ్డాడు. ఎవరి ద్వారా, వారు ఎలా? లిటరల్లీ సేమ్ చంద్రలహరిలో రాసినట్టే జరిగింది. నేను వివేకానంద గ్రంథాలయంకి వెళ్ళడం, విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గర. అక్కడ ఖాళీగా కూర్చోవద్దు అని ఆ లైబ్రరీ అని చెప్పడం. అక్కడ పుస్తకాలన్నీ ఫ్రీగా కాకుండా షోకేస్లో పెట్టేసి ఉంటాయి. మనం వెళ్ళి చూపిస్తే వాడు ఆ తాళాలు తీసి పుస్తకం మనకి ఇస్తాడు. నేను ర్యాండమ్గా అక్కడ కూర్చోవడానికి కాసేపు స్పేస్ కావాలని చెప్పి ఏదో ఒక పుస్తకం ఇచ్చాయని అంటే అతను వచ్చి నాకు శ్రీశ్రీది మహాప్రస్థానం ఇవ్వడం. ఆ విధంగా శ్రీశ్రీ వచ్చి పడ్డాడు. ఎవరి జీవితంలో అయినా ఒకవేళ మహాప్రస్థానం చదివితే ఏ మనిషి అయినా వాడి జీవితం శ్రీశ్రీ రావడానికి ముందు, శ్రీశ్రీ రావడానికి తర్వాత అని చెప్పొచ్చు. అంత అల్లకల్లోలం చేస్తాడు శ్రీశ్రీ. ఇది ఎలాంటి వాళ్ళని అల్లకల్లోలం చేస్తాడు. మళ్ళీ మీరు ఐశ్వర్యంలో పుట్టి మీకు ఏ కష్టాలు తెలియకుండా కోట్లలో మనం మునిగి తేలుతూ చుట్టూ పబ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఈ వాతావరణంలో ఉన్నవాడిని శ్రీశ్రీ డిస్టర్బ్ చేయగలడో లేదో నాకు తెలియదు. కానీ కొన్ని ప్రతికూలమైన సామాజిక పరిస్థితుల నుంచి వచ్చి ఎంతో వేదన, జీవితంలో ఎన్నో బాధలు, ఇలాంటి మనిషి పొరపాటున శ్రీశ్రీకి ఎక్స్పోజ్ అయ్యాడంటే మాత్రం అల్లకల్లోలం అయిపోతుంది వాడి లైఫ్. ఆ టైంలో వచ్చి పడ్డాడు శ్రీశ్రీ. చాలా రైట్ టైంలో, రావాల్సిన సమయంలో వచ్చి పడ్డాడు. అప్పటి నుంచి కేవలం నా వేదనని, నా సఫరింగ్ని మాత్రమే పేపర్ మీద ఎవరికి జనానికి చెప్పకూడదు, ఏదో నా ఏమంటారు నేను తేలికవడం కోసం రాసుకునేవాడిని. కాస్త ఎందుకో ఆవేశిద్దాం మనం కూడా. మహాప్రస్థానం చదివాను, తర్వాత ఖడ్గ సృష్టి చదివాను, శ్రీశ్రీని చదవడం మొదలుపెట్టాను. ఇంకా ఎవ్రీథింగ్ శ్రీశ్రీని. అప్పటి నుంచి ఆవేశించాలి అని ఒక కోరిక కలిగింది బాగా. నేను చూసిన సామాజిక పరిస్థితులు కానీ వీటన్నిటిని రాయడం, వాటిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయడం. సో ప్లాట్ఫామ్ మార్చుకుంటూ వచ్చాను. షార్ట్ ఫిల్మ్, తర్వాత కొన్ని నాటికలకు మాటలు రాశాను. అలా ప్లాట్ఫామ్స్ మార్చుకుంటూ వచ్చి సినిమా అన్న దగ్గర ఆగాను. ఎందుకంటే ఇటు కెరీర్ కమర్షియల్గాను కెరీర్ ఎదగడానికి బాగుంటుంది, ఇటు నా కోరిక తీరుతుంది అని సినిమా దగ్గర వచ్చి ఆగాను. ఆ తర్వాత డైరెక్షన్లో డిప్లొమా చేశాను ఒక 2 years ఆంధ్ర యూనివర్సిటీలో. ఇప్పుడు ఆ డైరెక్షన్ ఒక ఫీచర్ ఫిల్మ్కి అయితే స్క్రిప్ట్ రాశాను, దాని నెరేషన్స్లో ఉన్నాను. అది మెల్లగా సాగుతుంది. ఈ గ్యాప్లో
ఇది ఒక ప్లాట్ఫామ్, బుక్ అనేది ఒక ప్లాట్ఫామ్. బీభత్సంగా చదువుతా, విపరీతమైన రీడర్ని, చాలా హెవీగా చదువుతా బుక్స్. సో రాద్దాం అనిపించింది. సడన్గా వన్ ఫైన్ నైట్ మేడ మీద తిరుగుతూ ఉన్నప్పుడు సినిమా అనేది ఇప్పుడు నేను సినిమాలో ఒక పాత్రకి ఒక ముఖ్యమైన ఇన్సిడెంట్ దగ్గర, ఇప్పుడు నేను రాసుకున్న సినిమా కథలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. కథ చెప్పడానికి ఉన్న వేల కొలది ప్లాట్ఫామ్స్లో సినిమా అన్నది ఒకానొక ప్లాట్ఫామే కానీ ఒకే ఒక్క ప్లాట్ఫామ్ కాదు. సో అది నేను రియలైజ్ అయ్యాను. నేనే రాశాను కదా, నేను ఎందుకు నా ప్లాట్ఫామ్ మార్చుకోకూడదు. సినిమాను వదిలేదు, అది దొరికేంత వరకు, అది సక్సెస్ అయ్యేంత వరకు కాసేపు ప్లాట్ఫామ్ మార్చుకుందాం అని తెర మీద నుంచి పుస్తకం వైపు మళ్ళీ ఈ ప్రయత్నం అనమాట. సో ఫస్ట్ ఆ ప్లాట్ఫామ్ అనేది ఐడియా వచ్చిన తర్వాత ఈ బుక్ ఐడియా వచ్చిందా, లేకపోతే ఈ బుక్ స్టోరీ లైన్ ఐడియా వచ్చిన తర్వాత దీన్ని బుక్గా రాద్దాం అనుకున్నారా? యా, ఫస్ట్ అయితే ఈ కథ మొదటి నుంచి మెదులుతుంది మెదడులో. ప్లాట్ఫామ్ ఏది తెలియదు, సినిమానా పుస్తకమా ఇదేది తెలియని టైం నుంచే చంద్రలహరి అనే ఇద్దరి కథ అయితే మాత్రం మెదులుతూ ఉంది మెదడులో. వన్స్ ఎప్పుడైతే నేను ప్లాట్ఫామ్ మార్చుకొని సినిమా దొరికేంత వరకు పుస్తకం సైడ్ వెళ్దాం అని అనిపించిందో, ఏ కథ చెప్దాం, మొట్టమొదటి కథ చాలా బలంగా చెప్పాలి, ఏ కథ చెప్దామంటే ప్రేమ కంటే గొప్ప అంశం ఏది ఈ లోకంలో లేదు. సో ఆబ్వియస్లీ ప్రేమనే ముందు దర్శనం ఇచ్చింది. సరే ప్రేమ కథనే మాట్లాడదాం. ఏమున్నాయి నా మెదడులో ప్రేమ కథలు అంటే ఇది తప్ప ఇంకొకటి లేదు. విపరీతంగా తొలిచేస్తుంది మెదడుని ఇది ఎన్నో ఏళ్ల నుంచి. సో చంద్రలహరిల కథనే చెబుదామని దీన్ని తీసుకొని డెవలప్ చేయడం స్టార్ట్ చేశాను. జస్ట్ టైటిల్ గురించి అడుగుతున్నాను. చంద్రలహరి ఎందుకు, ఆ రెండు పేర్లు ఎందుకు, ఆ రెండు క్యారెక్టర్స్కి? బ్రో బేసిక్గా మా డాడీ నేమ్ చంద్రశేఖర్. ఓకే. కొంచెం పోయిటిక్గా అనిపిస్తుంది నాకు ఆ పేరు, చంద్రశేఖర్ అనే పేరు. సో ఒకవేళ హీరో పాత్ర పేరు చంద్ర అని పెడితే అలా అని మా డాడీ క్యారెక్టర్కి హీరో క్యారెక్టర్కి సంబంధం ఉండదు, జస్ట్ పేరు ఒకటి తీసుకున్నాను పోయిటిక్గా ఉంది అని. సో చంద్ర అని పేరు పెడితే దానికి సింక్ అయ్యేలాగా అన్ని విధాల, ఇటు ఆమె పాత్ర స్వభావంకి ఇటు చంద్ర అనే పదానికి సింక్ అయ్యేలాగా హీరోయిన్ పేరు ఏం పెడదాం అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు సడన్గా మన సౌందర్యతో అప్పుడు ఎక్కువ ట్రావెల్ అవుతుండేవాడిని. తన ఫుల్ నేమ్ సౌందర్య లహరి. లహరి అనేది మంచి పోయిటిక్ వర్డ్. సో బాగా బరువుగా ఉంది కదా ఈ పేరు, లహరి అనే పేరు. ఇది నా హీరోయిన్కి పెట్టుకుంటే ఎలా ఉంటుంది. ప్లస్ కథలో నా పాత్ర కూడా లహరి పాత్ర, ఆర్టిస్ట్, పెయింటర్, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. లహరి అంటే అర్థం అలా. సో మంచి పెయింటింగ్, ఈ మీనింగ్ అంతా కలిసేలా బాగుంది కదా అని పాత్రల పేర్లు పెట్టాను. పాత్రల చుట్టూ తిరిగే కథ కాబట్టి పాత్రల పేరే పుస్తకం పేరు కూడా పెడదామని ఇంకా చంద్రలహరి అని అలా పెట్టేశాను. సో సౌందర్య లహరి విషయానికి వచ్చేసరికి ఇందాక మీకు చెప్పా కదా, ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది, చాలా క్లోజ్ సర్కిల్ అని. తను నాకు దాదాపు 10 ఏళ్ళ నుంచి తెలుసు. మొట్టమొదటి వరుసలో ఉంటుంది నా ఆనందంలో అయినా నా బాధలోనైనా. ఇప్పటికీ నేను హైదరాబాద్ వచ్చి కొన్నాళ్ళు సర్వైవ్ అవ్వగలిగానన్నా అన్నిటికీ కారణమైతే తనే. నాకు ఇండస్ట్రీలో చాలామంది దగ్గర కొంచెం నా దారిని ఎక్స్పోజ్ చేసింది కానీ, నా సినిమాని ముందుకు తీసుకెళ్తుంది కానీ, నా కథని తన కథ అనుకొని మోస్తుంది కానీ, అన్నీ తనే. బిగ్ సపోర్ట్ నా లైఫ్లో తను. నేను తీసిన షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్, ఫినాన్సర్, ఎవ్రీథింగ్. మంచి ఫ్రెండ్. కొంచెం సేపు చంద్రలహరి నుంచి పక్కకు వస్తే, సో ఫస్ట్ మీకు అసలు రాద్దామన్న ఐడియా వచ్చినప్పుడు అసలు మీరు ఫస్ట్ రాసిన షార్ట్ ఫిల్మ్ కానీ షార్ట్ స్టోరీ కానీ అసలు ఏది రాశారు పేపర్ మీద పెట్టి? ఐ థింక్ అప్పుడు చాలా చిన్న ఏజ్. నా ఫ్రెండ్ శివాజీ అని కూడా ఉండేవాడు. ఇద్దరం స్కూల్ మేట్స్ అనమాట. నిబ్బీల కథలన్నీ రాసుకునేవాళ్ళం. ఏంగా చాలా పిచ్చి డైలాగులు ఉంటాయి. లైక్ మీకు ర్యాండమ్గా ఒక డైలాగ్ చెప్తా చూడండి. హీరోయిన్ కూర్చొని ఉంటారు, కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. హీరో ఫస్ట్ మీట్లో నీ పేరేంటని అడిగితే హీరోయిన్ అంటది, ఒక హింట్ ఇస్తా కనిపెట్టండి అంటది. ఏంటా హింట్ అంటే, నేను లేకపోతే మీరు బ్రతకలేరు అంటది. దెన్ వాడు వెంటనే నీళ్ళు అంటాడు. ఇంత ఫూలిష్. ఇప్పటికీ నేను నా దగ్గర పేపర్స్ ఎప్పుడో, ఇది 10 years దాటి ఉంటుంది ఇది. ఓకే. ఇంత ఫూలిష్ డైలాగ్స్, చైల్డిష్ మెంటాలిటీ నుంచి, బట్ ఆనెస్టీ ఉండేది. చైల్డిష్ థింగ్స్ అయినా కూడా నిజాయితీగా ఏదో కథ చెప్దాం ఈ ప్రయత్నం. అక్కడి నుంచి రాసుకుంటూ షార్ట్ ఫిల్మ్స్కి రాసుకుంటూ. యా. సో ఈ బుక్ రాసిన తర్వాత దీన్ని పబ్లిష్ చేయడానికి చిన్న ప్రాసెస్లోంచి మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్లో చెప్పారు, బుక్ లేఅవుట్ వేయడం నేర్చుకున్నాను, అక్కడ నుంచి పబ్లిషింగ్ వరకు ఆ స్టోరీ అంతా చెప్పండి.
ఇది హైలైట్ అసలు. నేనేమనుకున్నా అంటే రాసేసాం కదా కథ, ఇంకేముంది మనం పబ్లిషర్ దగ్గరికి తీసుకెళ్తే పబ్లిష్ చేసేయడమే కదా ఇలాగే అనుకున్నా. పిల్లతనం ఇది ప్రాపర్గా. మనం ఫస్ట్లో ఇండస్ట్రీకి రావడానికి ముందు కూడా అమ్మో మన కథలకి ఏం తోపు కథలు ఎలాగైనా నిర్మాతలు దొరికేస్తారు, సినిమా తీసేస్తాం అని ఒక చిన్న భ్రమలో ఉంటాం. ఇక్కడ రాగానే మబ్బులన్నీ వీడిపోతాయి మనకి. సేమ్ పుస్తకంకి కూడా అదే అయింది. ఆ తర్వాత అర్థమైంది ఇక్కడ ఎన్ని తిమింగలాలు ఉన్నాయి. అంటే మనల్ని మింగేస్తారని కాదు కానీ పైకి రావడం ఎంత కష్టం, ఒక బుక్ వెలుగు చూడడం, అక్షరాలన్నీ పుస్తక రూపంలో వెలుగు చూడడం ఎంత కష్టం అని ఆ తర్వాత అర్థమైందనమాట. సో ఆల్మోస్ట్ అన్ని మన తెలుగులో ఉన్న అందరూ అన్ని పబ్లిషింగ్ హౌసెస్ని రీచ్ అయ్యారు. సో అందరూ ఇనీషియల్గా సర్టెన్ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయాలని అన్నారు. ఇన్వెస్ట్మెంట్ కూడా మంచిది, అంటే బుక్స్ మీదే ఇన్వెస్ట్ చేయాలని. కానీ వాళ్ళు అడిగినంత అమౌంట్ నా దగ్గర లేదనమాట. ఒకసారి చెక్ చేసుకున్నా, ఏమన్నా అరేంజ్ చేయగలనా చెక్ చేసుకున్నాను నా సోర్సెస్ అని, అంత కుదరట్లేదు. సో ఎవరు నా దగ్గర ఉన్నంత డబ్బులకి ఎవరు ప్రింట్ చేయడానికి ముందుకు రావట్లేదు, ఏ పబ్లిషర్ పబ్లిష్ చేయడానికి ముందుకు రావట్లేదు. ఆ టైంలో ఇంకా ఏం చేద్దాం ఏం ఐడియా లేదు. ఆ తరువాత తెలిసిన విషయం ఏంటంటే నేను గూగుల్ డాక్స్లో టైప్ చేశాను. ముందు రాయడం పేపర్ మీద రాశాను, తర్వాత గూగుల్ డాక్స్లో టైప్ చేశాను. నేను దాన్ని పుస్తకం ఫార్మాట్లో చేయడమే కదా అని అనుకున్నాను. నాకు తర్వాత తెలిసింది పుస్తకానికి ఒక ఫార్మాట్ ఉంటుందని. నాకు పుస్తకాలు చదివే అలవాటు ఎంత ఉన్నా కూడా దాని టెక్నికల్ ప్రపంచంతో అస్సలు సంబంధం లేదనమాట. సో దీనికి ఒక ఫార్మాట్ ఉంటుంది, ఇది ఇన్డిజైన్లో చేయాలి, ఈ మార్జిన్స్ ఉంటాయి వగేరా వగేరా లెక్కలన్నీ ఉంటాయి కదా, ఇంకా పేపర్ క్వాలిటీలు ఉండే ఇదంతా తర్వాత చాట్‌జీపీటీ దయ వల్ల, యూట్యూబ్ దయ వల్ల ఒక్కొక్క ప్రాసెస్ తెలుసుకున్నాను అనమాట. తెలుసుకొని ఎవరైనా ప్రొఫెషనల్ చేత బుక్ ఎడిట్ చేద్దాం అని చెప్పి కొంతమంది ప్రొఫెషనల్స్ని అడిగా. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడున్న కాంటెంపరీ ఫేమస్ పుస్తకాల్ని ఎడిట్ చేసిన వాళ్ళని అడిగితే వాళ్ళు పలానా అమౌంట్ అవుతుంది అన్నారు. అది మరీ పెద్ద ఎక్కువ అమౌంట్ ఏం కాదు, ఒక 10,000 ఒక పుస్తకం ఎడిట్ చేయడానికి. కానీ అది నాకు చాలా హ్యూజ్ అమౌంట్. ఆ డబ్బులు కూడా నా దగ్గర లేవు. ఆ టైంలో ఇంకా యూట్యూబ్ని చాట్‌జీపీటీని పట్టుకొని ఇన్‌డిజైన్ ఇన్స్టాల్ చేసుకొని ల్యాప్టాప్లో, దెబ్బకి నా ల్యాప్టాప్ డెడ్ అయిపోయింది దాన్ని భరించలేక. ఒకేసారి 10 మంది వచ్చి మీద పడితే ఎలా ఉంటుందో అలా అయిపోయింది నా ల్యాప్టాప్ పరిస్థితి. మొత్తానికి మెల్లగా దానిలోనే ఒక 2 నెలలు కష్టపడి రాత్రంతా కూర్చోవడం, గంటల వీడియోలు చూసేవాడిని. 100 hours 100 గంటల వీడియోలు ఇవన్నీ ఉంటాయి లెసన్స్ తెలుగులో. అవన్నీ చూసి డిజైన్ నేర్చుకొని మొత్తానికి బుక్ ఎడిట్ నేనే చేసుకున్నాను. కవర్ పేజ్ నేనే, లేఅవుట్ నేనే, డ్రాఫ్టింగ్ నేనే, ఫార్మాట్ నేనే, ఒక 1 man army అన్నీ చేసుకొని బుక్ ఫార్మాట్కి అయితే తీసుకొచ్చి సెల్ఫ్ పబ్లిషింగ్ చేసుకుని ఈరోజు నా దగ్గర ఉన్నంత కొంత డబ్బుతో, నా డబ్బు కాదు మా తమ్ముడు డబ్బు, వాడు పెట్టాడు. వాడు డైటీషియన్. సో వాడి దగ్గర ఉన్న సేవింగ్స్ నుంచి కొంత ఇన్వెస్ట్ చేసి మనమే సొంతంగా చేసుకుందాం వాడు అనేసరికి ఇంకా సొంతంగా పబ్లిష్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో ఇంత లెందీ ప్రాసెస్ కానీ, తిమింగలాలు ఆర్ మనం పైకి ఎదగడానికి కష్టం, ఇదంతా డబ్బులు ఉంటే మేనేజ్ అయిపోయాదా ఈజీగా? ఈ ప్రాబ్లమ్స్ ఉండదు. డబ్బు ఉంటే ఇక్కడ నిజానికి డబ్బులుంటే సినిమాలలోకి వెళ్ళడమైనా కష్టమేమో కానీ ఇక్కడ అలా కాదు, డబ్బులు ఈజీ పని అయిపోతుంది. ఒక దగ్గర మాత్రం నాకు బాధ వేసింది ఈ డబ్బుల విషయంలో. ఇదంతా కాదు సరే, డబ్బులు అంటే వాళ్ళు అడిగింది కొంచెం న్యాయంగానే ఉందని నాకు అనిపించింది. ఒక దగ్గర బాధ వేసింది ఏంటంటే, ఒక పబ్లిషింగ్ కంపెనీ వాళ్ళు ఫస్ట్ అడిగిన క్వశ్చన్, మీరు పబ్లిష్ చేస్తారా అని నేను అడిగా. ఇలా నేను పలానా అని ఇంట్రడ్యూస్ చేసుకొని పబ్లిష్ చేస్తారా అని అడిగితే, మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత అనేది నన్ను వాళ్ళు అడిగిన మొదటి ప్రశ్న. నాకేం ఫాలోవర్స్ లేరండి అసలు అన్నాను. ఎంతో కొంత ఉంటారు కదా, ఒక 1000, 2000, 200, 300 అంతేనా? అంతంటే కష్టం. ఇప్పుడు కాంటెంపరీ రైటర్ ఒక ఆయన చూసారా, 1,00,000 ఉన్నాయి, 4 లక్షలు ఫాలోవర్స్ ఉన్నారు. అలా ఫాలోవర్స్ ఉండుంటే మీకు ఏదైనా కన్సెషన్ ఇద్దాము, మేము సొంత డబ్బుతో పబ్లిష్ చేద్దాము, మీరు ఫాలోవర్స్ లేరు కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలన్నారు. ఇది నన్ను బాధ పెట్టింది. నాకు దీనికి ఈ ప్రాసెస్ ఆఫ్ పబ్లిషింగ్కి ప్రాస్టిట్యూషన్కి పెద్ద తేడా లేదనిపించింది. ఎందుకంటే ఇంత లోతైన కంపారిజన్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఆడదంత పెద్దది ఉంది, ఆడైతే మమ్మల్ని బాగా సాటిస్ఫై చేయగలడు కాబట్టి ఆడి దగ్గర డబ్బులు తీసుకో, నీది ఇంతే ఉంది, సో నువ్వు మమ్మల్ని సాటిస్ఫై చేయడం కష్టం కాబట్టి నువ్వు ఎంత డబ్బులు ఇవ్వాలి మాకు అని అడిగినట్టు నాకు అనిపించింది. దానికి దీనికి పెద్ద వ్యత్యాసం ఏం కనిపించలేదు. నాకు అప్పుడు అనిపించింది, ఇలాంటి వాళ్ళందరూ బై మిస్టేక్ 100 ఏళ్ల క్రితం, 80 ఏళ్ల క్రితం శ్రీ చలం టైముల్లో, సోషల్ మీడియా లేని టైముల్లో ఉండుంటే వాళ్ళకి ఎలా కొలమానం పెట్టేవారు, వాళ్ళని ఎలా పబ్లిష్ చేయించేవారు అని ఒక్కసారిగా భయం వేసింది అనమాట.
ఇవేవి లేని రోజుల్లోనే కదా వాళ్ళంతా కూడా వండర్స్ క్రియేట్ చేసింది. ఇది ఒక్కటి బాధ పెట్టింది ఈ ప్రాసెస్లో. సో మొత్తానికి సెల్ఫ్ పబ్లిషింగ్కి కష్టపడ్డారు ఓకే. బట్ మీకు ఈ టైంలో సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే మీ తమ్ముడు ఆయన హెల్ప్ చేశారు మీకు, అలా కాకుండా ఇంకా రకరకాల పుషింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్లో కానీ సపోర్ట్ కానీ ఊరికే ఒక మాట చెప్పేవాళ్ళు, వాళ్ళ గురించి ఏమైనా చెప్పండి. నిజానికి నా పర్సనల్ లైఫ్లో సపోర్ట్ చేసిన స్నేహితులు అయితే కొంచెం మంచి స్నేహితులు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టు సౌందర్య, లేకపోతే ఇంకా కొంచెం మంచి స్నేహితులు ఉన్నారు. ఇప్పుడు ఒకరిద్దరు పేర్లు చెప్తే మిగతా వాళ్ళు పేర్లు చెప్పలేదని వాళ్ళు హట్ అవుతారు కాబట్టి పేర్లు వద్దు. మంచి స్నేహితులు ఉన్నారు ఒక 5-6. నేను ఎవరి కోసం చెప్తున్నానో అలాగే తెలుసు. చాలా మంచి స్నేహితులు పర్సనల్ లైఫ్లో బాగా హెల్ప్ చేస్తారు. కానీ ఈ పుస్తకం విషయానికి వచ్చేసరికి నేను ఎవరు హెల్ప్ తీసుకోలేదు. ఒకవేళ వాళ్ళని ఎవరినైనా అడిగుంటే నాకు ఏమన్నా హెల్ప్ చేసేవారేమో మెంటల్గా కానీ ఫినాన్షియల్గా కానీ. ఎవరు హెల్ప్ తీసుకోలేదు. వన్ మ్యాన్ ఆర్మీ లాగానే దూసుకుంటూ వెళ్దామని అనుకున్నాను. ఫినాన్షియల్గా మా తమ్ముడు చాలా సపోర్ట్ చేశాడు. ఈ పుస్తకం కేవలం చంద్రలహరి విషయంలో మాత్రం నాకు మెంటల్గా సపోర్ట్ ఉన్నది అర్చన అనే ఒక అమ్మాయి. తను చాలా సపోర్ట్ చేసింది నాకు ఈ పుస్తకం విషయంలో. లైక్ ఇందులో నేను రాసిన విషయాలు మనకు ఒక దగ్గర గ్లో ఇన్ ద డార్క్ పెయింటింగ్ కోసం రాశాను. ఇందులో లహరి వేస్తుంది గ్లో ఇన్ ద డార్క్. ఆ పెయింటింగ్ని నాకు పరిచయం చేసింది తనే. డిస్టోనియా కోసం ఇదంతా నాతో డిస్కస్ చేసింది తనే. లాట్ ఆఫ్ స్టఫ్ చంద్రలహరిలో లాట్ ఆఫ్ మెంటల్ సపోర్ట్. చాలా డౌన్ అయిపోతూ ఉండేవాడిని లైఫ్లో, కెరీర్ ఏంటి పురోగమనం లేదు అని చెప్పేసి డల్ అవుతున్నప్పుడు తన పుష్ ఈ 11 నెలలు తన ఒకరితో సపోర్ట్ చేసింది మెంటల్గా ఈ పుస్తకం రాయడానికి మాత్రం. పబ్లిష్ చేయడానికి హెల్ప్ చేసిన మీ తమ్ముడికి అండ్ ఇప్పుడు మెంటలీ సపోర్ట్ చేసిన ఈవిడ, వీళ్ళిద్దరికి ఎలా థ్యాంక్స్ చెప్పారు మీరు? ఇది చదివిన తర్వాత వాళ్ళిద్దరి కంట్లో కన్నీటి చెమ్మ. మా తమ్ముడైతే దారుణంగా ఏడ్చేసాడు. వాడు అంకితం మా తమ్ముడికి ఇచ్చారు. అంకితం పేరు చూసే దారుణంగా ఏడ్చేశాడు. అండ్ అర్చన కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. ఇక్కడ నేను ఇందులో ఒక డైలాగ్ రాశాను, కళ్ళకి కన్నీటి కంటే పెద్ద కానుక ఏది ఉండదని. సో వాళ్ళిద్దరు కళ్ళు చెమ్మగిల్లాయి చంద్రలహరి చూసి. అంతకంటే నేను అలాగ పెద్ద తిరిగి థ్యాంక్స్ చెప్పలేను. వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు చదివాక. నేను ఒక ప్రాపర్ కంప్లీట్ రైటర్ని అని బిలీవ్ చేశారు. ఇప్పుడు ఈ బుక్కి టార్గెట్ ఆడియన్స్ ఎవరు చదవాలనుకుంటున్నారు? అంటే ఏ ఏజ్ వాళ్ళు చదివితే బాగుంటుంది? ఆర్ ముఖ్యంగా మనలాంటి వాళ్ళు చదవాలి. ఫిల్మ్ మేకర్స్, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్, ఆస్పైరింగ్గా లైఫ్లో ఏదో ఒకటి చేద్దాం అనుకొని ఫినాన్షియల్ సపోర్ట్ లేకనో ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఏది లేక కింద మీద పడుతూ తర్జన పడుతూ ఉన్న మన ఏజ్ కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు అబ్బాయిలు, వీళ్ళు చదివితే వాళ్ళని ఎంతో మోటివేట్ చేస్తుందని నేను చెప్పను, కానీ ఒక రే ఆఫ్ హోప్, ఒక ఆశ అయితే ఖచ్చితంగా వాళ్ళకి దొరుకుతుంది. మన ఏజ్ ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ యూత్ జీవితంలో ఏదో చేద్దాం అని ఇక్కడ మన కృష్ణానగర్ వీధుల్లోన లేకపోతే పెయింటింగ్స్ పట్టుకుంటూ హోటళ్ళకి తిరుగుతూ ఎలా అమ్ముకుందాం అని తాపత్రయపడుతున్న ఆస్పైరింగ్ ఆర్టిస్ట్స్, ఆస్పైరింగ్ మ్యూజిషియన్స్, వీళ్ళు ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం ఇది. సో ఇది మీ ఫస్ట్ బుక్, దీనికి రొమాన్స్ జానర్ తీసుకున్నారు మీరు. బట్ ఎందుకు తీసుకున్నా అని ఇందాక చెప్పారు ఆల్రెడీ. బట్ ఇందులో రొమాన్సే కాకుండా ఇంకా చాలా ఉంది. రొమాన్స్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ ఈ స్టోరీ. అది కాకుండా ఇంకా చాలా ఉంది. హ్యూమన్ స్ట్రగుల్ గురించి ఉంది, ఇప్పుడు ఆర్ట్ సీన్ ఎలా ఉంది అని ఉంది, మనుషులు ఎలా ఉంటారు, ఇండస్ట్రీలో జనాలు ఎలా ఉంటారు, అది ఇది. సో ఇదంతా మోస్ట్లీ మీ ఎక్స్పీరియన్స్ నుంచే వచ్చిందా? ఎక్స్పీరియన్స్ అనే దానికంటే కూడా లైఫ్ ఇంకా అది ప్రాపర్ ఆటోబయోగ్రఫీ, పార్షియల్ ఆటోబయోగ్రఫీ ఇది నాది. ఇందులో ఎవరినైనా వాడి కొట్టే సీన్లు ఇటువంటివి ఏమైనా ఉంటే అది ఒక్కటే ఫిక్షన్ తప్ప నేను బయట కొట్టలేక అలా బుక్లో కొట్టేసి మెంటల్లీ హ్యాపీ అయ్యాను. అది తప్ప వాడు లిరిసిస్ట్ అవుదాం అనుకొని తిరుగుతున్నప్పుడు పడే స్ట్రగుల్స్. ఇందులో అశోక్ ఆనంద్ క్యారెక్టర్ కూడా ఉంటుంది కదా, వాడు ఫిలిం మేకర్ అవుదాం అనుకొని తిరుగుతున్నప్పుడు ఎదురయ్యే స్ట్రగుల్స్, ఇవన్నీ బయట నిజంగా నేను ఫేస్ చేసినవి, చేస్తున్నవి. నేను సౌందర్య కూడా, ఇప్పుడు సౌందర్య కూడా హీరోయిన్ అవుదామని, ఆర్టిస్ట్ అవుదామని ట్రై చేస్తుంది కదా, తను ఫేస్ చేస్తున్నవి వీటి నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్న ఇన్సిడెంట్స్ ఇవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర లిటరేచర్ అంతగా లేదు. సో ఎవరికైనా ఏమైనా ఉంది, మూవీస్ నుంచి చూస్తారు, లవ్ స్టోరీస్ కానీ ఏం నేర్చుకున్నా కానీ మూవీస్ నుంచి నేర్చుకుంటారు. మూవీలో ఉండే లవ్ స్టోరీస్కి బుక్లో ఉన్న లవ్ స్టోరీకి తేడా ఏంటి? జనాలు సినిమాలు చూడకుండా 2 గంటలలో మీకు వచ్చే టైంని
దాటుకొని ఒక బుక్ను పట్టుకొని వారం రోజులు ఎందుకు చదవాలి, ఆ 2 వారాలు ఎందుకు చదవాలి? సినిమా అనేది నీ మనసుకు పని పెట్టదు. ఏవో కొన్ని అరుదైన సినిమాలు, అన్ని సినిమాలైనా నన్ను డైరెక్టర్ విజన్ని ప్రేక్షకుడి మీద రుద్దుతాడు. పలానా రకమైన పూలు రాలాలి, పలానా దిశలో గాలి వీయాలి, ఇవన్నీ ప్రేక్షకుడికి చూపించేస్తాడు. ప్రేక్షకుడి మనసుకు పెద్దగా పని ఉండదు, డైరెక్టర్ ఏం చూపిస్తాడో అది చూస్తాడు. కానీ ఇక్కడ పుస్తకంకి వచ్చేసరికి పుస్తకానికి సినిమాకి తేడా ఏంటంటే పుస్తకంలో మాత్రమే వీలయ్యేవి కొన్ని మ్యాజిక్స్ ఉంటాయి. అవి ఏంటంటే డిస్క్రిప్షన్ పార్ట్స్. బుక్స్ మోస్ట్లీ మనకి థర్డ్ పర్సన్ సింగులర్లో వెళ్తూ ఉంటాయి. నెరేటర్ అనేవాడు నెరేట్ చేస్తుంటాడు. సినిమాలో అది పాసిబుల్ కాదు. ఒకవేళ అయినా కూడా సినిమా అనేది షో డోంట్ టెల్ అనే ఫార్ములా మీద వెళ్తుంది కాబట్టి చెప్పలేము, చూపించాలి ప్రతిదీ. పుస్తకంకి వచ్చేసరికి మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ వాడచ్చు, బాగా డిస్క్రిప్షన్ని బాగా రాయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాతావరణం అక్కడ ఎలా ఉంది అని ఒక దగ్గర నేను మోతీనగర్ రోడ్డుని రాసేటప్పుడు నేను ఏ ఎక్స్ప్రెషన్ రాశానంటే, కడుపు నిండా పాలు తాగి తల్లి ఓడిని బద్ధకంగా ఆక్రమించుకొని పడుకున్న పసిపిల్లాడిలాగా మోతీనగర్లో ఆ వీధి ఉంది అని రాశాను. అది చదువుతున్నప్పుడు ప్రేక్షకుడు ఆ అనుభూతిని ఫీల్ అవుతాడు అనమాట. లైక్ ఊహించుకుంటాడు, ఫీల్ అవడం కంటే ముందు ఊహించుకుంటాడు. పసిపిల్లాడు, తల్లి ఒడి, కడుపు నిండా నిండిన పాలు, వాడు బద్ధకంగా ఆక్రమించుకున్న ఆ నిద్ర, వీటిని మోతీనగర్లో వీధిలో కంపేర్ చేసుకున్నప్పుడు వాడికి అనుభూతికి లోనవుతాడు. ఇది సినిమాలో అంతలాగా పండదు. ఇది లైక్ డైరెక్ట్గా చూపించేస్తాడు, నీ మనసుకు పని ఉండదు, చూపించేస్తాడు విజువల్గా. ఇక్కడ ప్రేక్షకుడు మనసుకి, ఐ మీన్ చదువరి మనసుకి పని పెడతాం అనమాట. అది కంపేరింగ్ టు బుక్స్ అండ్ ఫిలిమ్స్. పుస్తకంలో ఇంత మ్యాజిక్ ఉంటుంది. సినిమా నేను తక్కువ చేయట్లేదు, ఖచ్చితంగా నేను ముందు సినిమా వాడిని పుస్తకం కంటే ముందు, రైటర్ కంటే ముందు. కానీ బుక్లో ఉండే ఈ మ్యాజిక్ సినిమా చూస్తున్న ప్రేక్షకుడు ఫీల్ అవ్వలేడు, చదివితేనే ఫీల్ అవ్వగలడు డిస్క్రిప్షన్ని. మనం కూడా చెప్పగలమో లేదో తెలియదులే, కానీ అసలు జనాలు ఎందుకు చదవట్లేదు అని అనుకుంటున్నారు మీరు? చాలామంది చదవరు. ఇప్పుడు ఓన్లీ మూవీస్, అది యూత్ ఇప్పుడు ఫోన్కి అడిక్ట్ అయ్యారు, షార్ట్ ఫామ్ కాంటెంట్కి అడిక్ట్ అయ్యారు, అదంతా వేరే విషయం. కానీ బట్ ఎందుకు చదవాలి, ఎందుకు చదవట్లేదు అని మీరు అనుకుంటారు? జస్ట్ మీ ఒపీనియన్. ఎందుకు చదవాలి అంటే, ఒక మనిషికి ఇంకో మనిషి బాధల్లో, ఇంకో మనిషి ఆనందాన్ని, ఇంకో మనిషి కన్నీటిని, లేకపోతే ఇంకొక మనిషి సిచ్యువేషన్ని అర్థం చేసుకునేంత సహనం ఇప్పుడు ఇంకొక మనిషికి ఉండట్లేదు. మీరు అన్నట్టు అది షార్ట్ ఫామ్ కంటెంట్కి అలవాటు పడడం ఇది మాత్రమే రీజన్ కాదు, మనిషిలా అయిపోతూ ఉండడం వల్ల ఈ కంటెంట్స్ అన్నీ పుట్టుకుంటూ వస్తున్నాయి. ఇది ఎప్పటికీ తేలని డిస్కషన్. ఇది ఆ కోడి ముందో గుడ్డు ముందోలాగా దానివల్ల ఇదనా దీనివల్ల ఇదనా అని పక్కన పెడితే, ఎందుకు చదవాలి అంటే, పుస్తకం చదువుతూ ఉంటే ఒక 4-5 పాత్రలు లేవు. ఒక గొప్ప కొటేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గొప్ప కొటేషన్ ఉంటుంది. ఒక పుస్తకం 100 మంది చదివితే అది 100 రకాల పుస్తకాలుగా తయారవుతుంది అని ఒక గ్రేట్ కొటేషన్ ఉంటుంది. సో ఇందులో పాత్రల్ని చదువుతున్నప్పుడు పుస్తకంలో రకరకాల స్వభావాలు ఉన్న పాత్రలు ఉంటాయి. ఒకడు సైకోగాడు ఉంటాడు, ఒకడు బీభత్సమైన ప్రేమికుడు ఉంటాడు, ఒకడు ఏదో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీతో బాధపడుతున్నవాడు ఉంటాడు. ఈ పాత్రలన్నీ చదువుతున్నప్పుడు తెలియకుండా నా ప్రపంచంలోకి ఎమోట్ అయ్యి, బయట నీకు ఒక మనిషి అటువంటి సిచ్యువేషన్లోనో అటువంటి సమస్యలోనో దిగులుగా నీకు కనిపిస్తే, వాడి కష్టానికి నీ భుజాన్ని ఇవ్వాలని నీకు అనిపిస్తుంది. వాడి బాధని, వాడి మాటల్ని వినే సహనం నీకు పెరుగుతుంది. సో సాటి మనిషిని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవాలి. ఎందుకు చదవట్లేదు అంటే ఇది పెద్ద డిబేట్. ఇది రైటర్స్ మీద నేను బ్లేమ్ చేస్తాను. ఇది రీడర్స్ మిస్టేక్ అయితే కానే కాదు. బట్ పాత పుస్తకాలు కూడా ఉన్నాయి కదా చదవాలి అని అనుకుంటే. యా, ఒకవేళ అది రైటర్స్ మీదే ఉంది అని అంటే, ఇప్పటి వాళ్ళు రాకపోయినా పాత మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి, అవి కూడా ఎవరు చదవట్లేదు, అవి కూడా ఎవరు డిస్కవర్ చేయట్లేదు అందుకు. కానీ ఆ పాత పుస్తకాలు రాసిన టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశ్రీ టైంకు అంత కూడా వద్దు, మనం ఎండమూరి అద్దనపూడి టైంకి వెళ్దాం. అప్పుడున్న పాఠకులు, మా డాడీ లేకపోతే మన పేరెంట్స్ జనరేషన్, వీళ్ళు చదివారు కదా. ఆ పాత పుస్తకాలు కూడా చదవట్లేదు ఇప్పుడున్న మన కొత్త తరం వాళ్ళు. సో అప్పుడు చదివారు అంటే చదివించారు. ఎవరు చదివించారు? ఆ రైటర్స్ అంత గొప్ప కంటెంట్ రాసి, లేకపోతే జనంలోకి అంతలాగా పబ్లిషర్స్ ఆ పుస్తకాన్ని తీసుకెళ్ళి ప్రమోట్ చేసి పుస్తకానికి ఒక పెద్దపీట వేసేవారు ఒక 40 ఏళ్ళ ముందు, 30 ఏళ్ళ ముందు. ఇప్పుడు పుస్తకానికి అంత పెద్దపీట వేయట్లేదు. అంత పెద్దపీట వేసి నిజంగా పబ్లిషర్ అనేవాడు ముందుకు వచ్చి ఈ పుస్తకం ఖచ్చితంగా జనం చదివి తీరాలి అని వాడి బాధ్యత తీసుకొని, కేవలం వ్యాపారాత్మక ధోరణిలోనే కాకుండా ఈ పుస్తకాన్ని బాధ్యతగా తీసుకొని పబ్లిషర్ కానీ జనం దగ్గరికి తీసుకెళ్తే ఖచ్చితంగా చదువుతారు. ఈ మధ్య కాంటెంపరీ బుక్స్ 1,00,000 కాపీలు అమ్ముడైన ఉన్నాయి కదా, మన తెలుగులోనే ఉన్నాయి కదా. ఎందుకు? అది జనంలోకి వెళ్ళింది, చదివేవాడు ఉన్నాడు,
వాడి దాకా మన పుస్తకాన్ని తీసుకెళ్లడంలో ఎక్కడో మనమే ఫెయిల్ అవుతున్నాం అని, పబ్లిషర్సే ఫెయిల్ అవుతున్నారు అని నా అభిప్రాయం. పబ్లిషర్స్ని పక్కన పెడితే ఇప్పుడు ఒక రైటర్గా మీ బుక్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మీరు ఏం చేస్తున్నారు, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మన సాధన అంటే మీకు తెలిసింది ఇప్పుడు సోషల్ మీడియా తప్ప, సోషల్ మీడియాని మించి పెద్ద సాధనం ఏది లేదు. దాన్నే ఎంత ఎఫెక్టివ్గా వాడుకుందాం అనే రకరకాల ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఇంటర్వ్యూ పర్పస్ కూడా అదే, జనాల్లోకి ఎలా అయినా నేను తెలియనోడికి ఒక్కరికైనా వెళ్ళాలి అని. సో ఇదే దీనికి ఇప్పుడు చంద్రలహరి లాంటి కథకి ఒక పబ్లిషర్ కానీ నిజంగా ఒక పుష్ ఇచ్చుంటే, ఒకవేళ చదివి వాడికి, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే పబ్లిషర్ రీచ్ అయ్యాను, మీ దగ్గర ఇంత డబ్బు ఉందా మనం వేసేద్దాం, ఇలా కాకుండా ఒకసారి కథ పంపించండి చదువుతాం అని ఉంటే ఎంత బాగుండేది. వాడు చదివితే వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుంది ఈ కథ యూత్ చదవాలి, ఒక రే ఆఫ్ హోప్ ఏదో వస్తుంది అని వాడు బాధ్యతగా తీసుకొని చంద్రలహరిని పుష్ చేసి జనంలోకి తీసుకెళ్తే ఖచ్చితంగా యువత ఎంకరేజ్ చేయగలిగే కథ, అది ఎంకరేజ్ చేసే కథ, ఆ కథకు ఆ దమ్ము ఉంది. పబ్లిషర్ అంత ఏమంటారు వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్తో ముందుకు రావట్లేదు, కేవలం వ్యాపారాత్మకంగానే ముందుకు వస్తున్నాడు తప్ప పబ్లిషర్ ప్యాషన్తో వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియట్లా. సో అందుకే ఒక పబ్లిషర్ మిమ్మల్ని అడిగారు అంటున్నారా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్, ఎందుకంటే అది రైటర్స్ బాధ్యతే ఇంకా వాళ్ళని పుష్ చేసుకోవటం అనేది. అంతే. సో మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే ఇంకా అంత హెల్ప్ అవుతుంది దాని మీద.